రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరిది రైతు కుటుంబాలు. వాళ్ళందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. మంచి పంటలు పండి అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఒక గడ్డు కాలం వచ్చింది. వర్షాలు పడక, పంటలు పండక రైతులందరూ కష్టాలలో ఉన్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఇంతకుముందు మనం ఎన్నో మంచి సౌకర్యాలతో ఆనందంగా ఉన్నాం. కానీ ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది. సో, మనం ఏం చేయాలి? చాలా కష్టపడాలి అని రైతులందరూ కూడా కష్టపడి దేవుణ్ణి ప్రార్థించగా ఆ ఊరిలో వర్షం పడి, పంటలు పండి మళ్ళీ యథావిధిగా వాళ్ళ జీవనం సాగించారు. సో, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే కష్టాలెప్పుడూ ఒకేలా ఉండవు. అలాగే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మంచి రోజులొస్తాయి కదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.